రోజా నిషా గెస్ట్ హౌస్‌లో ఉండగా చామ్ బ్యూటీషియన్ వేషంలో వెళ్ళి నిషాని పట్టుకుంటుంది. చూడు, నీ అంతట నువ్వు కాలేజీకి వచ్చావా సరే, లేకపోతే మీరిద్దరూ ఇప్పుడు మాట్లాడుకున్న మొత్తం కూడా నేను చూపిస్తాను. నీకుగా నువ్వే ఇక్కడ గెస్ట్ హౌస్‌లో దాక్కొని కిడ్నాప్ డ్రామా ఆడావని ఇప్పుడు నువ్వు ఈ రోజా గారు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా! ఇదంతా వీడియో తీశాను. నేను అందరికీ చూపిస్తాను. నిన్ను అరెస్ట్ చేస్తారు. మర్యాదగా కాలేజీకి వస్తావా లేదా అని చామ్ వార్నింగ్ ఇవ్వటంతో నిషా చేసేదేమీ లేక చామంతితో పాటి కాలేజ్‌కి వస్తుంది. నిషా కిడ్నాప్ కాలేదు. ఇదిగోండి వచ్చేసింది అని చామంతి ప్రిన్సిపల్ ముందర నిషాని నిలబెట్టడంతో ఇక ఎలక్షన్‌ని మొదలుపెట్టండని ప్రిన్సిపల్ చెప్తారు. అలా ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. చామ్ తన పాటికి తాను ఓటు వేసుకుంటుంది. నిషా కూడా ఓటు వేసేసుకుంటుంది. కొంతమంది స్టూడెంట్స్ వరుసగా ఓట్లు వేస్తూ ఉంటే అప్పుడే మిగతా కొంతమంది స్టూడెంట్స్ ఏమో కనపడకుండా అయిపోతారు. మిగతా స్టూడెంట్స్ ఎక్కడ బాబు కనిపించట్లేదే అని చామ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అవును చామ్, అదే నేను కూడా చూస్తున్నాను. స్టూడెంట్స్ ఏమైపోయారో ఏంటో అని ప్రేమ్ అంటాడు. ఎందుకు కనిపిస్తారే, ఆ స్టూడెంట్స్ అందరినీ నేనే లాక్ చేశాను కదా అని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక గుణ రివాల్వర్ పట్టుకొని కొంతమంది స్టూడెంట్స్ని గదిలో బంధించేసి బయటికి వెళ్ళారంటే ప్రాణాలు తీసేస్తా అని రౌడీలతో అక్కడే కూర్చొని కాపు కాస్తూ ఉంటారు. చామ్, మనకు సిగ్నల్స్ లేవంటే మిగతా వాళ్ళకు కూడా సిగ్నల్స్ ఉండి ఉండవు. ఖచ్చితంగా స్టూడెంట్స్ని ఈ కాలేజీలోనే లాక్ చేసి ఉంటారు. మనం వెళ్ళి వెతుకుతాం పదా అని ప్రేమ్ చెప్పటంతో అలాగే బాబు అని చామ్, ప్రేమ్ ఇద్దరు గదులన్నీ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక గదిలో ఉన్న గుణ, అయ్యో, వీళ్ళు వెతుకుతూ వస్తున్నారు, వీళ్ళకంట అస్సలు పడకూడదు అని కిటికీలన్నీ క్లోజ్ చేస్తూ ఉంటారు. దానికి దగ్గర ఉన్న గదుల్లోనే చామ్, ప్రేమ్ ఇద్దరు వెతుకుతూ ఉంటారు. మరి స్టూడెంట్స్ని కనిపెట్టి ఎలా చామ్ గెలుస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.